బియ్య పిండితో ఉప్పు ఉరుండాయి. దీన్ని తయారు చేయడానికి ఒక బౌల్లో బియ్య పిండి తీసుకుని కొంచెం ఉప్పు అలాగే తగినన్ని నీళ్లు పోసి దోసపిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని తాలింపు వేసిన తర్వాత దీంట్లో కలుపుకున్న బియ్య పిండిని వేసి చక్కగా కలుపుకోవాలి. ఉడికి చిక్కగా అయిన తర్వాత స్టవ్ కట్టేసి కొంచెం చల్లారనిచ్చి చేతికి నూనె రుద్దుకొని ఈ పిండిని మిశ్రమాన్ని మనం ఉండలుగా చేసుకుని ఇడ్లీ స్టీమర్ లో స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ అయిన తర్వాత దీనికోసం వంకాయ పల్లీ చట్నీ చేసుకోవడానికి పాన్ లో కొంచెం నూనె వేసి పల్లీలు వేసి వేగిన తరువాత అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వంకాయలు, ఉప్పు, టమాటా ముక్కలు అన్ని వేగి తరువాత కొంచెం చింతపండు వేసి కుక్ చేసుకుని దీన్ని మిక్సీ జార్ లో చక్కగా పేస్ట్ చేసుకోవాలి. దీనికి తాలింపు నూనె, ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి ఈ చట్నీలో కలుపుకొని వేడి వేడిగా ఈ చట్నీతో తింటే భలే టేస్టీగా ఉంటాయి.